హలో ఎవ్రీవన్, నేను ఆన్గోయింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ కోసం అండ్ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ కోసం రెజ్యూమే సెషన్ అనేది ఒకటి తీసుకున్నాను. ఈ సెషన్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 1 వచ్చేసి డీటెయిల్ రెజ్యూమే, పార్ట్ 2 వచ్చేసి ATS బేస్డ్ సింగిల్ పేజ్ రెజ్యూమే. ఈరోజు పార్ట్ 1 అప్లోడ్ చేస్తున్నాము. ఈ సెషన్లో ఏంటంటే నేను నా స్క్రీన్ షేర్ చేసి ఫ్రమ్ ద స్క్రాచ్ ఒక ప్రాపర్ డెవాప్స్ ఇంజనీర్ ప్రొఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను లైవ్లో చేసి చూపించి డిస్కస్ చేశాను. ఈ సెషన్ కానీ మీరు కంప్లీట్గా చూసినట్లయితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీరు ఒక మంచి పర్ఫెక్ట్ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకోగలరు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రెజ్యూమ్ అనేది మీరు ఎంత గొప్పగా ప్రాక్టీస్ చేసినా, టెక్నికల్గా మీరు ఎంత తోపైనా కూడా మీకు ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వాలి అంటే మీ రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసేసి కాపీ పేస్ట్ చేసినట్లు ఉండకూడదు. అలా చేశారంటే మీ ప్రొఫైల్ అసలు ఎప్పటికీ సెలెక్ట్ అవ్వదు. సో మీ రెజ్యూమే మీరే ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దానిపైన నేను ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఈ సెషన్ కంప్లీట్గా చూడండి. హాఫ్ అన్ అవర్లో మీరు ఒక పర్ఫెక్ట్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు ఓల్డ్ బ్యాచ్ ఆర్ న్యూ బ్యాచ్, ఆన్గోయింగ్ బ్యాచ్, ఎనీ పర్సన్. సో ఓపెనింగ్స్ అనేవి ఎలా ఉన్నా కూడా రెజ్యూమ్ అనేది మనకు పర్ఫెక్ట్ గా ఉండాలి. సో మనకు ఎంత స్కిల్స్ వచ్చు, టెక్నికల్ గా మనం ఎంత స్ట్రాంగ్ అనేది సో ఎవరికి తెలియదు మనల్ని ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ చేస్తే తప్ప. సో ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ చేయాలి అంటే ఖచ్చితంగా మన ప్రొఫైల్ అక్కడ సెలెక్ట్ అవ్వాలి. ప్రొఫైల్ చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. నేను చాలా సార్లు చెప్పాను, యూట్యూబ్ లో పెట్టాను, సెషన్స్ లో చెప్పాను, రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్, దానిపైన ఎక్కువ టైం స్పెండ్ చేయాలనేది. సో అందరు చేసే మిస్టేక్స్ వచ్చేసి కాపీ కొట్టడము, మేము ఏదైనా శాంపుల్స్ ఇస్తే దానిలోంచి మొత్తం యాజ్ డీస్ గా పెట్టేసి జస్ట్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ చేంజెస్ చేసి పెట్టడము, కాల్స్ రావట్లేదు అనడం. సో దట్ ఈస్ ద మిస్టేక్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. ఓకే, సో రెజ్యూమ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది చేయడం అనేది కొన్నిసార్లు 1 డేలో అయ్యే పని కూడా కాదు. సో మీ అంతటా మీరు చెక్ చేసుకోవాలి. రెజ్యూమ్ లో పెట్టే ప్రతి వర్డ్ చదువుతారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఓకే, అండ్ ఇప్పుడు మనకు 2 వచ్చాయి కదా, ATS బేస్డ్ రెజ్యూమ్ వచ్చింది అండ్ దెన్ ఒక డీటెయిల్ రెజ్యూమ్. సో ఇంతకు ముందు మనం ఈ డీటెయిల్ రెజ్యూమ్ అనేది ఫాలో అవుతున్నాం. ఓకే, అప్పట్లో హెచ్ఆర్స్ మాన్యువల్ గా చూసేవాళ్ళు కదా, మన రెజ్యూమ్ ఓపెన్ చేసి మాన్యువల్ గా చూసేవాళ్ళు. ఇప్పుడు పొజిషన్స్ కి థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమ్స్ వస్తున్నాయి కాబట్టి హెచ్ఆర్స్ మాన్యువల్ గా ఓపెన్ చేసి చూడలేక ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైప్ ఆఫ్ టూల్ వాడుతుంది. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్, ATS బేస్డ్ టూల్స్, వర్క్ డే అని. సో అలా చాలా టూల్స్ ఉన్నాయి, నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. సో ఇదంతా లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ లో జరిగిపోయింది. సో మనం ఏదైనా సరే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తగినట్లు మనం ఫాలో అవుతూ మన రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యేలాగా చేసుకోవాలి అంటే మనం కొన్ని ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అవ్వాల్సినవన్నీ మనం ఈరోజు సెషన్ లో డిస్కస్ చేద్దాం. బట్ ఏది ఏమైనా, ఎన్ని టూల్స్ యూస్ చేసినా ఏం చేసినా మీకు ఏమొచ్చు అనే క్లారిటీ మీకు ఉండాలి. మనకు ఏం వచ్చు ఏం రాదు అనే క్లారిటీ లేకుండా కాపీ చేసిన రెజ్యూమ్స్, కాపీ చేసిన పాయింట్స్ అవన్నీ అక్కడ పెట్టేసి ఒకవేళ బై మిస్టేక్ సెలెక్ట్ అయినా కూడా ఇంటర్వ్యూలో అవి అడిగితే ఆన్సర్ చేయలేకపోతే మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మళ్ళీ కాల్స్ అనేది రాకుండా పోతాయి. సో ఫస్ట్ థింగ్, అట్లీస్ట్ మన సెషన్స్ లో మనం ఏం నేర్చుకున్నాం, ఎవ్రీ వీక్ మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ వీక్ లో మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఒక ఒక చిన్న నోట్బుక్ లో కానీ ఒక చిన్న నోట్ ప్యాడ్ లో కానీ రాసుకుంటూ ఉంటే మీకే తెలుస్తుంది ఎండ్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి ఏం నేర్చుకున్నాము, మనకి ఏం వచ్చు, రెజ్యూమ్ లో ఏం పెట్టాలి అనేది. నేను ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసి నేను సింపుల్ గా రాస్తాను. మనం లైనెక్స్ నేర్చుకున్నాం. ఈ లైనెక్స్ లో అండ్ మీరు ఫాస్ట్ గా చెక్ చేయాలి అంటే ఇక్కడ మనం రాసిన ఈ సిలబసే కదా. సో లైనెక్స్ లో ఇవన్నీ నేర్చుకున్నాం, ప్రాజెక్ట్ లో ఇవన్నీ నేర్చుకున్నాం, 3 టైర్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ. అండ్ షెల్ స్క్రిప్టింగ్ లో ఏమేమి నేర్చుకున్నాం అన్ని క్లియర్ గా ఉంది. యాన్సిబుల్ లో ఏం నేర్చుకున్నాం ఉంది, అలానే టెరాఫార్మ్ అండ్ దెన్ డాకర్, క్యూబర్నెటిస్, గిట్, జెన్కిన్స్ అండ్ ఇంకా అప్కమింగ్ మానిటరింగ్ అండ్ పైథాన్ స్క్రిప్టింగ్. సో ఇప్పుడు మ్యాండేటరీగా మనకు అవసరమైనవి వచ్చేసి జస్ట్ మ్యాండేటరీగా నేను చెప్పాలి అనుకుంటే మ్యాండేటరీ స్కిల్స్ ఏంటి, టెరాఫార్మ్,
Docker and Kubernetes, AWS and Shell and Python, Jenkins, or any CI/CD. It can be GitHub Actions, anything. Okay. సో ఇవి రాకపోతే ఆల్మోస్ట్ ఇక మన ప్రొఫైల్ అనేది సెలెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఇవి అట్లీస్ట్ అనేది ఈ కీవర్డ్స్ అనేవి వాళ్ళకి అక్కడ కనిపిస్తూ ఉండాలి. ఓకే. సో ఇంక ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ గా లైనెక్స్ వచ్చి ఉండొచ్చు, గిట్ వచ్చి ఉండొచ్చు, ఇంకా యాన్సిబుల్ పెద్ద ఇంపార్టెన్స్ పోయింది యాన్సిబుల్ కి బికాస్ ఆఫ్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ వల్ల. ఓకే. సో ఇంకా మన 3-tier ఆర్కిటెక్చర్, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. మనం ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ లో ఏమేమి నేర్చుకున్నాం? విపిసి, ఐఎమ్, EC2, RDS, CDN, EBS అండ్ EFS, X3. ఇంకా కొంచెం డీప్ గా వెళ్తే మనకు VPC లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. EC2 లో ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సర్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే. ALB ఇంపార్టెంటే, ఆటో స్కేలింగ్, ఇంకా AMI క్రియేషన్, ఇవన్నీ కొంచెం డీప్ గా వెళ్తే చాలా ఉన్నాయి. సో ఈ పాయింట్స్ అన్నిటిని మనం టచ్ చేసి ఫస్ట్ హెచ్ఆర్స్ ఎలా ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళకి ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ లోంచి కీవర్డ్స్ తీసుకొని నౌకరీలో పెట్టి సెర్చ్ చేస్తారు. ఆ సెర్చ్ కి తగినట్లు ఏమేమి ప్రొఫైల్స్ వస్తున్నాయి అనేది వాళ్ళకు పైన కనిపిస్తుంది. రైట్. సో ఆ ప్రొఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేస్తారు. ఆ ప్రొఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ATS టూల్ కి ఇన్పుట్ లాగా ఇస్తారు. సో ఇన్పుట్ లాగా ఇచ్చినప్పుడు వాళ్ళకి టాప్ ప్రొఫైల్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. సో ATS ప్రొఫైల్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క టూల్ యూస్ చేస్తున్నారు. ఇక్కడ మాక్సిమం 2 pages, లైక్ అది మోర్ దాన్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే, లేకపోతే సింగిల్ పేజ్. ఇది ATS రెజ్యూమ్. అండ్ కొన్నిసార్లు వాళ్ళు ATS రెజ్యూమ్ యాక్సెప్ట్ చేయరు. ప్రతి ఒక్కరూ ATS రెజ్యూమ్ యాక్సెప్ట్ చేస్తారని కాదు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ATS రెజ్యూమ్ సెలెక్ట్ అయినా కూడా మళ్ళీ డీటెయిల్ రెజ్యూమే పంపించమని అడుగుతారు. సో ఇది అరౌండ్ అప్ టు 3 pages వరకు ఉండొచ్చు. ఓకే. లెస్ దాన్ 10 years అయితే. ఒకవేళ మోర్ దాన్ 10 years అయితే ఇంకా అది మేబీ 6 pages, లీడర్షిప్ అయితే అంతవరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే. సో ఫస్ట్ థింగ్ మీకు ఏమొచ్చు ఏం రాదు అనేది ఇట్లా డీటెయిల్ గా రాసుకోవాలి. సెకండ్, నేను డీటెయిల్ రెజ్యూమే ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను లైవ్ లో. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ మనకు సెషన్ లో HR ఉన్నారు, కృష్ణ అని. షీ విల్ ప్రిపేర్ ATS రెజ్యూమే. సో తను మీకు ATS రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దానిపైన డీటెయిల్ గా స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఈ 2 రెజ్యూమ్స్ అనేవి రెడీగా ఉంచుకోవాలి. ఓకే. సో ఇది 2 మీరు మెయిల్ చేసేటప్పుడు కూడా ఈ 2 రెజ్యూమేస్ పంపించండి, సింగిల్ పేజ్ రెజ్యూమే అండ్ డీటెయిల్ రెజ్యూమే. ప్రతిరోజు 1 to 2 hours డెఫినెట్లీ టైం స్పెండ్ చేసి ఏవే ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయో మొత్తం అన్నిటికీ అప్లై చేస్తూ ఉండాలి. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు హెచ్ఆర్స్ మన వెంట పడతారు, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు మనమే హెచ్ఆర్స్ వెంట పడాలి. సో ప్రతిరోజు సెర్చ్ చేసుకొని నౌకరీ అయినా, లింక్డ్ఇన్ అయినా, అండ్ మీకు తెలిసిన కంపెనీస్ ఏమైనా ఉంటే వాళ్ళ కెరియర్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి మరి సెర్చ్ చేసుకొని ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. సో అందుకనే మేము ఇక్కడ ఒక జాబ్ పోర్టల్ కూడా లాంచ్ చేసాం. సో అట్లీస్ట్ ఇక్కడ వచ్చిన పొజిషన్స్ అన్ని మీరు సెర్చ్ చేయొచ్చు. చాలా కంపెనీస్ యొక్క సైట్స్ లోంచి డిఫరెంట్ రిఫరల్స్ లోంచి మొత్తం అన్ని తీసుకొచ్చి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. చూడండి, చెన్నై, హైదరాబాద్. సో ప్రతిరోజు ఏ రోజు పొజిషన్స్ ఆ రోజు మీరు అప్లై చేస్తూ ఉండాలి. సో ఇక్కడ నేను లాస్ట్ చూడండి, లాస్ట్ 24 hours లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి. యాక్సెంచర్ లోనే చాలా ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్ కూడా అప్లై చేయొచ్చు. ఫ్రెషర్ పొజిషన్స్ కూడా చాలా ఉన్నాయి. PwC చాలా మంచి కంపెనీ. యాక్సెంచర్ మనకు తెలిసిందే మంచి కంపెనీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ కంపెనీ అయినా పర్లేదు, అప్లై చేస్తూ ఉండడమే అన్నిటికీ.
మీరు అలర్ట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అక్కడ. సో లాస్ట్ చూడండి, రీసెంట్ జాబ్స్ అన్ని ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు ఇవన్నీ అప్లై చేస్తూ ఉండండి. ఏ రోజు ఆ రోజు అప్లై చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చారనుకోండి, ఆ ఈమెయిల్ ఐడికి మీరు సపరేట్ గా మెయిల్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి దొరికితే, ఫోన్ నెంబర్ ఉంటే వాట్సాప్ లో యాడ్ చేసుకొని వాట్సాప్ లో కూడా పంపించండి. ఎన్ని పాసిబుల్ మీడియంస్ ఉంటే అన్ని పాసిబుల్ మీడియంస్ ద్వారా అప్లై చేయండి. వెబ్సైట్ లోంచి అప్లై చేయండి, ఈమెయిల్ ద్వారా అప్లై చేయండి. సో ఖచ్చితంగా 1 to 2 hours దీనికే స్పెండ్ చేయాల్సి. ఓకే, సో ఇవి కీవర్డ్స్. అండ్ దెన్ ఒక నార్మల్ ప్రొఫైల్ అయితే ఈ కీవర్డ్స్ మెన్షన్ చేస్తారు. ఇంకా మీరు ఏ ప్రొఫైల్ చూసినా డెవాప్స్ అండ్ క్లౌడ్ లో ఈవెన్ కాపీ పేస్ట్ చేసిన ప్రొఫైల్స్ అయినా కూడా ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు మన ప్రొఫైల్ కి ఆ ప్రొఫైల్ కి డిఫరెన్స్ ఏంటి? కీవర్డ్స్ అయితే ఉండాలి, బట్ పాయింట్స్ ఎలా మెన్షన్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎనీబడి నోస్ స్టార్ ఫార్మాట్ అనేది ఎవరికైనా తెలుసా? ప్లీజ్ మెన్షన్ ఇన్ ద చాట్. ఎనీబడి నోస్ స్టార్ ఫార్మాట్? ఓకే, సో ఇంకా అందరూ శాంపుల్స్ అని అడుగుతుంటారు కదా, ప్రొఫైల్ శాంపుల్స్. అవి పెద్ద ఫార్మాట్స్ అవేమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడే నేను మీకు లైవ్ లో ఒక ఫార్మాట్ ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసి చూపిస్తాను. ఫార్మాట్స్ అనేది మ్యాటరే కాదు, మీరు దానికోసం ఎప్పుడు వెయిట్ చేయొద్దు. సో ఇది వచ్చేసి సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ రిజల్ట్. ఇది ఫార్మాట్. సో దీన్ని ఏమంటారంటే, అందరూ ఈ కీవర్డ్స్ పెట్టేస్తే సెలెక్ట్ అయిపోతుంది ప్రొఫైల్ ఏమో. అంటే ప్రొఫైల్ వచ్చేసి ఫిల్టర్ లో వచ్చేస్తుంది. బట్ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు ఈ ప్రొఫైల్ ని మనం ఇంటర్వ్యూ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటే, మీ చేసిన ఆ టాస్క్ వల్ల, ఆ టాస్క్ మీకు ఒకటి ఇచ్చారనుకోండి, ఒక సిచ్యువేషన్ లో, ఒక ప్రాజెక్ట్ సిచ్యువేషన్ లో మీకు ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశారు, దాని వల్ల రిజల్ట్ ఏమొచ్చింది. సో ఇవన్నీ కానీ మీ ప్రొఫైల్ లో వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా కనిపించింది అనుకోండి, సో అప్పుడు మిమ్మల్ని ఈజీగా ప్రొఫైల్ ఈజీగా సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో నేను ఈ కీవర్డ్స్ చెప్పినా కూడా మన కోర్స్ లో చాలా డిఫరెంట్ గా నేర్చుకున్నాం. అవి వచ్చేసి ఇవి. లైక్ నేను షిఫ్ట్ లెఫ్ట్ అనేది చెప్పాను, ఇది చాలా బజ్వర్డ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ డెవాప్స్ లో. షిఫ్ట్ లెఫ్ట్ అంటే ఏంటి? మన టెస్టింగ్ ని, స్కానింగ్స్ ని ఆఫ్టర్ డెవలప్మెంట్ కాకుండా డెవలప్మెంట్ స్టేజ్ లోనే మనం ఇంప్లిమెంట్ చేయడం, దట్ ఈస్ షిఫ్ట్ లెఫ్ట్. అండ్ డెవసెకాప్స్ మెన్షన్ చేయండి. నార్మల్ డెవాప్స్ లాగా కాకుండా వి ఇంప్లిమెంటెడ్ సెక్యూరిటీ రిలేటెడ్ టూల్స్ ఆల్సో ఇన్ అవర్ డెవాప్స్ పైప్ లైన్స్. మనం సోనార్ క్యూబ్ చేసాము, వెరాకోడ్ చేసాము, ఈసీఆర్ స్కాన్ చేసాము, అండ్ గిట్ హబ్ లో డిపెండ్ అబౌట్, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వాటిని మీరు ఇంక్లూడ్ చేయండి. అండ్ బిల్డ్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. అంటే మనం ఒకే డాకర్ ఇమేజ్ ని ఒక్కసారి బిల్డ్ చేసి దాన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లోకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ తో మూవ్ చేశాం. ఓకే, అది ఒక మంచి పాయింట్. అండ్ సెంట్రలైజ్డ్ పైప్ లైన్స్ యూస్ చేసాం మనం జెన్కిన్స్ లో. నార్మల్ పైప్ లైన్స్ యూస్ చేస్తే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేయలేకపోయాం కాబట్టి సెంట్రలైజ్డ్ పైప్ లైన్స్ ఇంప్లిమెంట్ చేసాం. అండ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ, మనం గిట్ ఫ్లో గురించి డిస్కస్ చేసాము. తర్వాత దాన్ని ఫీచర్ బ్రాంచింగ్ ఎలా మూవ్ చేయాలో కూడా మనం డిస్కస్ చేసాం. ఇన్ఫ్రా యాజ్ ఎ కోడ్, మనము నార్మల్ గా రిసోర్సెస్ రాయకుండా టెరాఫార్మ్ మాడ్యూల్స్ ని డెవలప్ చేసి కోడ్ ని రీయూస్ చేసాము. అండ్ దెన్ ఈకేఎస్ అప్గ్రేడ్స్ చేసాము. అది ఎలా చేసాము? వితౌట్ డౌన్ టైం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ మనం డాకర్ ఇమేజెస్ ని ఆప్టిమైజ్ చేసాము. ఇవన్నీ ఏంటంటే నార్మల్ ఇంజనీర్స్ చేసే వర్క్ కాకుండా వర్క్ లో ఫుల్ క్లారిటీ ఉండే ఇంజనీర్స్ చేసే జాబ్ ఇవన్నీ. ఆన్ బోర్డింగ్ అంటే ఎవరైనా కొత్త ప్రాజెక్ట్ జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళని మనం ఎలా ఆన్ బోర్డ్ చేసాము, వాళ్ళని ఎలా మెయింటెనెన్స్ చేసాము, ప్రాజెక్ట్ లో ఇంప్రూవ్మెంట్స్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, ప్రాజెక్ట్ లో చేంజెస్ కానీ అప్డేట్స్ కానీ వచ్చినప్పుడు మళ్ళీ కంపాటబిలిటీ చెక్స్ ఎలా చేసాము. ఇవి వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇవి వస్తాయా రావా? సో ఇది ఫస్ట్, ఇది సెకండ్. మీరే చెప్పండి ఏది మీకు బెటర్ గా అనిపిస్తుంది. దిస్ ఇస్ స్టార్ ఫార్మాట్ అన్నమాట. మీకు ఇచ్చిన ఇదే టూల్స్, ఇక్కడ కూడా అవే టూల్స్ మనం యూస్ చేస్తాము, అవే టెక్నాలజీస్. బట్ ఆ టెక్నాలజీస్ ని డిఫరెంట్ గా ఇంప్లిమెంట్ చేసి మనం ఎలాంటి యాక్షన్ పర్ఫామ్ చేసాం, మనం ఇచ్చిన దానికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నార్మల్ పర్సన్స్ అంతా ఈ కీవర్డ్స్ తో ప్రొఫైల్ పెడతారు.
ఓకే. సో ఇన్నోవేటివ్ గా పర్ఫెక్ట్ గా వర్క్ చేసే వాళ్ళు, ఒక క్లారిటీతో వర్క్ చేసే డెవాప్స్ ఇంజనీర్స్ అందరూ ఈ పాయింట్స్ తో ప్రొఫైల్ పెడతారు. ఓకే. సో ఇప్పుడు మనం ఒక గూగుల్ డాక్స్ తీసుకొని నేను ఒక ఫార్మాట్ ఇమీడియట్ గా ఇప్పటికిప్పుడు ఇక్కడ టైప్ చేస్తాను. ఫార్మాట్స్ గురించి ఎప్పుడు అసలు ఆలోచన చేయొద్దు, అది చాలా సింపుల్. ఓకే. నేను ప్రిపేర్ చేసేది డీటెయిల్ రెస్యూమే. ఓకే. నెక్స్ట్ మన హెచ్ఆర్ ఏడిఎస్ బేస్డ్ రెస్యూమే మీకు చూపిస్తుంది. ఓకే. సో టైటిల్, మీ ఫుల్ నేమ్, ఇది టైటిల్. సో దీన్ని సెంటర్ లోకి మెన్షన్ చేయొచ్చు, బోల్డ్ చేయొచ్చు, కొంచెం కలరింగ్ అనేది ఇలా ఏదో ఒకటి. ఓకే. సో ఫాంట్ యూజువల్లీ నాకు నచ్చిన ఫాంట్ ఇది, కొంచెం తగ్గించాలంటే ఫైన్. ఇక్కడ లెఫ్ట్ లో ఇంకా ఈమెయిల్ ఐడి ఫస్ట్ info@joindevops.com, మొబైల్ నంబర్ +916281937079. ఇక్కడ చూడండి నేను గ్యాప్ మెన్షన్ చేశాను. ఇమీడియట్లీ మీ మొబైల్ నెంబర్ చూసి ఇమీడియట్ గా కాల్ చేయడానికి కూడా. గిట్ హబ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా సార్లు చెప్పాను, మీ గిట్ హబ్ అనేది ప్రాపర్ గా మెన్షన్ చేయండి. మీరు ప్రొఫైల్ లో పెట్టారు అంటే దాన్ని చూసి కూడా మంచి ఇంప్రెషన్ వస్తుందని. సో హీఈస్ అవర్ స్టూడెంట్. చూడండి ప్రీవియస్ బ్యాచ్ లో ఇతని ప్రొఫైల్ ఎలా పెట్టాడు. అండ్ ఈ ప్రొఫైల్ చూడగానే ఇక్కడ క్లియర్ గా ఎవ్రీథింగ్ ఒక క్లారిటీ వస్తుంది. ఇతని గురించి ఏదో ఇక్కడ రాశాడు అండ్ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాడు. బట్ సంథింగ్ డిఫరెంట్ కదా, ఇది అందరు గిట్ హబ్ లాగా కాదు కదా. అండ్ ఇక్కడ చూడండి రిపోజిటరీస్ చాలా ఉన్నాయి. ఈ రిపోజిటరీస్ చూడగానే మన స్టూడెంట్స్ చాలా మంది, నిన్ననే నేను ఒక యూట్యూబ్ వీడియో పుష్ చేశాను కదా. సో యుఎస్ లో ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి అటెండ్ అయిందని. సో వాళ్ళు తన గిట్ హబ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసారు, వాళ్ళకి చాలా నచ్చింది. అక్కడే ఒక 50% ఆఫ్ ఇంటర్వ్యూ క్లియర్ చేసేసింది ఆ అమ్మాయి. అండ్ రీసెంట్ ఇంకొకసారి కూడా ప్రీవియస్ బ్యాచ్ లో ఎస్ఆర్ఎం లో ఒక కాలేజ్ స్టూడెంట్ 4th ఇయర్ అతను గిట్ హబ్ ప్రొఫైల్ ఓపెన్ చేశారు, స్పాట్ లో సెలెక్ట్ చేశారు అతను 10 lakhs ప్యాకేజ్. సో ప్రతి ఆపర్చునిటీని మనం యూస్ చేసుకోవాలి, మనకుండే ప్రతి ఆపర్చునిటీని యూస్ చేసుకొని మనం సెలెక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇలా మీరు ఒక ప్రొఫైల్ చేసి పెట్టండి. అట్లీస్ట్ ఇంత డెకరేషన్ లాగా కాకుండా అట్లీస్ట్ మీ గిటప్ ప్రొఫైల్ అనేది ఉంచుకొని అక్కడ అన్ని మెన్షన్ చేయండి, మీ రిపోజిటరీస్ అన్ని మెన్షన్ చేయండి. అలానే లింక్డ్ఇన్, ఈ లింక్డ్ఇన్ మెన్షన్ చేయండి. సో దీని తర్వాత ప్రొఫెషనల్ సమ్మరీ, దీని తర్వాత కెరియర్ ఆబ్జెక్టివ్. కెరియర్ ఆబ్జెక్టివ్ అనేది ఎందుకు అంటే మీ ప్రొఫైల్ చూడగానే మీకు అట్లీస్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది తెలియాలి, ఆ పర్పస్ కోసం ఇక్కడ. ఈ కెరియర్ ఆబ్జెక్టివ్ కాకుండా కింద ప్రొఫెషనల్ సమ్మరీ. ప్రొఫెషనల్ సమ్మరీ అంటే మీకు ఏమేమి స్కిల్స్ వచ్చు అనేది అక్కడ చెక్ చేస్తారు. దాని తర్వాత టెక్నికల్ స్కిల్స్, ఇది ఒక టేబుల్. మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమొచ్చు, స్క్రిప్టింగ్ ఏమొచ్చు, ఈ టేబుల్ చూస్తే తెలిసిపోతుంది మీకు ఏమేమి వచ్చు అనేది మొత్తం. అండ్ ఆ కీవర్డ్స్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ అయిపోతాయి ప్రొఫైల్ సెర్చ్ చేసినప్పుడు నౌకరీలో. అండ్ దీని తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఏ కంపెనీస్ లో వర్క్ చేశారు. అండ్ ఈ ప్రొఫెషనల్ సమ్మరీ తర్వాత మీరు సర్టిఫికేషన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఫైనల్ గా మీకు కావాలంటే ఎడ్యుకేషన్ అనేది కామన్, ప్రతి ఒక్కరికి గ్రాడ్యుయేషన్ అయితే ఉంటుంది కదా. సో ఇవి టోటల్ గా. సో ఇప్పుడు మనం చాట్ జీపీటీ యూస్ చేద్దాం. ఓకే. సో చాట్ జీపీటీ యూస్ చేసి మన ఈ కీవర్డ్స్ అన్ని మీరు రాసి పెట్టుకోండి, మీకు ఏమొచ్చు ఏం రాదు అనేది. సో దీంట్లో కూడా మీకు ఏది కాన్ఫిడెన్స్ ఉంటే అది రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం చాట్ జీపీటీకి వద్దాం. చాట్ జీపీటీకి వచ్చి ప్రాంప్టింగ్ సెట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయండి మీరు, ఎంత డీటెయిల్ గా ఇస్తే అంత బెటర్. హాయ్, యాక్ట్ యాజ్ రెజ్యూమ్ మేకర్. ఓకే. సో I am 5 years DevOps and AWS cloud engineer. Okay. I want you to prepare a resume for me
in the format of career objective, mentioning my experience and how I want to contribute and improve my career. So just ఒక 2 or 3 lines maximum. సో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది చూసి, అదే మెయిన్, మిగతాదంతా ఎవరు చదవలేండి, అది ఆటోమేటిక్ గా అందరూ కాపీ పేస్ట్ చేసి పెట్టేదే. సో దాని తర్వాత నెక్స్ట్ ఈస్ ప్రొఫెషనల్ సమ్మరీ సెక్షన్. I want to mention the tools and technologies I know in DevOps and AWS. I will give you keywords. Make sure you create points in star format. Okay. So keywords are, so ఇక్కడ ఈ ప్రొఫెషనల్ సమ్మరీలో కొన్ని, ఈ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లో కొన్ని అలా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకేనా. ఇక్కడ మనకు రీసెంట్ ప్రాజెక్ట్స్ లో ఏం చేసాము అండ్ ఇది మన సమ్మరీ మొత్తం. సో మనకు వచ్చిన కీవర్డ్స్ అన్ని ఇవి కానీ అండ్ ఇవి కానీ ఈ 2 సెక్షన్స్ లో డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూసుకోవాలి. అన్ని ఒకే దగ్గర పెట్టేస్తే మళ్ళీ ఇక్కడ ఏం పెట్టలేం, అన్ని ఇక్కడ పెడితే మళ్ళీ ఇక్కడ ఏం పెట్టలేం. ఓకే. సో ప్రొఫెషనల్ సమ్మరీలో మనం ఏం పెడదామంటే, ఫైనల్ గా అది దానికి లాస్ట్ లో ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈస్ టెక్నికల్ స్కిల్స్ టేబుల్. నెక్స్ట్ ఈస్ professional experience. Okay. Make sure the keywords I am giving are distributed across professional summary and professional experience. Okay. And one more thing, don't make every point with percentages. Make maximum 50% of the points with percentage. Okay. So ఇప్పుడు చూద్దాం. Keywords are ఇవే కీవర్డ్స్ నేను ఇక్కడ రాశాను. అండ్ దెన్ ఇవి సో ఇది ఇక్కడ ఇచ్చేసి చూడండి నీట్ గా. సో ఇది 30% ఇది. సో మనం చేసిన వర్క్ వల్ల ఎంత పర్సెంటేజ్, ఎంత ఎఫెక్ట్ వచ్చింది అక్కడ అనేది. ఓకే. సో టేబుల్ వచ్చేసింది, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఒక 2 ప్రాజెక్ట్స్ ఆర్ 3 ప్రాజెక్ట్స్, రైట్. సో మొత్తం వచ్చేసింది నీట్ గా. సో దీన్ని తీసుకెళ్ళి నేను ఆ ఫార్మాట్ లో పెట్టి ప్రతి లైన్, ప్రతి వర్డ్ చెక్ చేసుకొని ఇంకొకసారి చాట్ జీపీటీ ఇచ్చింది కదా అని చెప్పేసి గుడ్డిగా అక్కడ పెట్టేయదు. ఓకే. సో టెరాఫార్మ్ ఉంది, స్క్రిప్టింగ్ ఉంది, లైనెక్స్ ఉంది, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, పైప్ లైన్స్, కంటైనర్స్, డాకర్ ఇమేజెస్ ని ఆప్టిమైజ్ చేసినట్లు, క్యూబర్నెటిస్ పైప్ లైన్స్ ని స్ట్రీమ్లైజ్ చేసినట్టు,
అండ్ డెవ్సెకాప్స్ ఇంక్లూడ్ చేసింది, AWS ఇంక్లూడ్ చేసింది, మానిటరింగ్ ఇంక్లూడ్ చేసింది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇంకొన్ని స్కిల్స్ లైక్ యాడ్ ఫ్యూ మోర్ స్కిల్స్ యాజ్ గుడ్ టీమ్ మెంబర్స్ and can interact with other teams very well. అది కూడా ఇంపార్టెంటే కదా, ఓన్లీ టెక్నాలజీయే కాదు కదా. సో ఇప్పుడు ఇదంతా తీసుకొని మనం నీట్ గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. మనం చాట్ జీపీటీని కూడా ప్రాపర్ గా యూస్ చేసుకోవాలి. సో మనకి మొత్తం చాట్ జీపీటీని చేయమంటే అది పిచ్చి పిచ్చిగా చేసేస్తుంది. మనం నీట్ గా మనకి ఏమొచ్చో ఏం రాదో చూసుకుంటూ చేస్తే దట్ విల్ బి బెటర్. సో ఇది ఇంత అవసరం లేదు. మేక్ దిస్ యాజ్ 2 lines. Okay. So okay, fine. Next, professional summary. 1 minute. Just 1 minute. సో ఇది చూస్తే జనరల్ గా మనం ఏం చెప్పాలంటే చాట్ జీపీటీకి ఇప్పుడు ఎవరైనా ఈ పాయింట్స్ చూస్తే కొన్నిసార్లు ఈజీగా అర్థం అయిపోతుంది ఇది చాట్ జీపీటీ యూస్ చేసి జనరేట్ చేసిన టెక్స్ట్ అని, రైట్. సో ఈ పాయింట్ అనేది మనకు జనరల్ గా ఏదైనా బయట చూసినప్పుడు కూడా ఈ మధ్య చాట్ జీపీటీ ఎక్కువైంది కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ అనేది చాట్ జీపీటీ యూస్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా చేశారా, లేకపోతే హ్యూమన్స్ వాళ్ళ జనరల్ గా వాళ్ళ ఇంగ్లీష్ యూస్ చేసి చేశారని మనకి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి మనం చాట్ జీపీటీకి ఇది కూడా ఇవ్వచ్చు. ఓకే, క్రియేట్ ప్రొఫైల్ అగైన్ యాజ్ ఇఫ్ హ్యూమన్ క్రియేటెడ్ దిస్ ప్రొఫైల్, నాట్ జీపీటీ అనిస్తుంది. Natural version. Give me entire profile again. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ఇది కొంచెం బోల్డ్ చేద్దాం, దీనిని బ్లాక్. Experience in managing RHEL based systems including user management, package updates and network configuration. సో ఇక్కడ మెయిన్ పాయింట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్. ఎక్స్పర్ట్ అని చెప్పకూడదు ఎప్పుడు కూడా, మనం ఏమి లైనక్స్ లో ఎక్స్పర్ట్స్ ఏం కాదు, లైనక్స్ లో ఎవరు ఎక్స్పర్ట్స్ అవ్వలేరు. అండ్ నెక్స్ట్ పాయింట్, సో ఇప్పుడు నేను దీన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా మెన్షన్ చేయడం. Automated recurring tasks such as backup, system monitoring and installations, reducing manual efforts by 40%. అది మనకు తెలియదు 40%, అది ఎవరు మెజర్ చేయలేదు, జస్ట్ అలా చెప్పాను అంతే. సో ఒకవేళ ఎలా క్యాలిక్యులేట్ చేశారు మీరు 40% అంటే, సో మేము స్టాటిస్టిక్స్ అన్ని తీసుకున్నాము, షెల్ స్క్రిప్టింగ్ ఎంత ఫాస్ట్ గా రన్ అవుతుంది, దాంట్లో ఎంత రిసోర్సెస్ సేవ్ అవుతున్నారు అనేది మా మేనేజర్స్ చేసి మా క్లయింట్స్ కి ప్రెజెంట్ చేశారు అని చెప్పండి. సో మేనేజర్స్ క్లయింట్స్ కి ఎప్పుడు ఇట్లా మెజర్ పంపిస్తుంటారు అనమాట స్టాటిస్టిక్స్. ఓకే, మేము షెల్ స్క్రిప్టింగ్ కంప్లీట్ చేసామని ఎప్పుడు చెప్పరు, దాన్ని ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి, ఎవరిని వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి, మేము చేసిన ఈ వర్క్ వల్ల మీకు ఇంత కాస్ట్ సేవ్ అయింది, ఇంత సెక్యూరిటీ పెరిగింది, ఇంత ఎఫర్ట్స్, ఇంత టైం, ఇంత ఎఫిషియన్సీ పెరిగింది అనేది ఎప్పుడు వాళ్ళు అక్కడ అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అలానే మనం కూడా మన ప్రొఫైల్ అడ్వర్టైజ్ చేస్తాం. ఎవరు క్యాలిక్యులేట్ చేశారంటే మా మేనేజర్స్ క్యాలిక్యులేట్ చేసి క్లయింట్స్ ప్రెజెంటేషన్ లో మేము జాయిన్ అయ్యాము, మేము విన్నాము, అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్. అండ్ దెన్ సో మీరు చూడండి ప్రతి ఒక్కటి. ఓకే, సో నేను చేసేటప్పుడు మీరు చదవండి.
మనం ప్రతిదీ చేయలేం కదా, వీ నీడ్ టు స్పీడ్ అప్ కాబట్టి. సిసిడి పైప్ లైన్స్, సిఐసిడి పైప్ లైన్స్ మీరు బిల్డ్ చేయగలరు. ఓకే, ఎవరో రాసిన యూజ్ చేయడం కాదు, యూ కెన్ ఆల్సో రైట్. ఓకే, ఇవన్నీ పెట్టేస్తున్నాయి. సో ఈ ప్రొఫెషనల్ సమరీ క్రిస్పీగా పర్ఫెక్ట్ గా ఉంది కదా, కొలాబరేషన్ స్కిల్స్ కూడా వచ్చేసింది మనకు. ఇంకా మిస్ అయిందంటూ ఏం లేదు, ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి. ఇంకా మిస్ అయిందంటే మనకి ప్రొఫెషనల్ సమరీలో యాడ్ అయిపోతుంది. సో సర్టిఫికేషన్స్, గివ్ మీ సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే యుఎస్ యూరప్ వాళ్ళు సర్టిఫికేషన్స్ ని ఎక్కువ చూస్తుంటారు. సర్టిఫికేషన్స్ లైక్ నేను చెప్పాను, వీ కెన్ డూ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. అంటే మీకు బడ్జెట్ ఉంటే టెరాఫార్మ్ అండ్ సికే. మీరు ఎన్ని చేస్తుంటే అన్ని, చేయకపోతే మీ సెక్షన్ మొత్తం ఎత్తేయండి, నో ప్రాబ్లం. సో ఇంకా ఫార్మాట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంతకు మించి ఫార్మాట్ ఎక్కడ రాదు. డెకరేషన్స్ ఏమీ అవసరం లేదు, ఓకేనా, క్లీన్ గా ఉంటే చాలు. ఓకే, సో ఇక్కడ టేబుల్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అలాంటప్పుడు దీన్ని ఇక్కడికి దించడం బెటర్. ఇంకా ఈ టేబుల్స్ లో మీరు ఇవన్నీ కాపీ చేయండి. ఓకే, సో మనం మాన్యువల్ గా చేయాలి. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఆర్హెచ్ఎల్, సెంటోస్, ఉబుంటూ తీసేయండి, ఎందుకంటే ఉబుంటూ మనం నేర్చుకోలేదు, మీకు వచ్చింటే ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది అయిపోయింది. సో అది ఓకే, ఇంకా కాపీ పేస్ట్ కాబట్టి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లో ఇక ప్రెసెంట్ పొజిషన్, కంపెనీ, ఇక లొకేషన్ అండ్ డేట్స్. సో ప్రెసెంట్ కంపెనీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ సీనియర్ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, బెంగళూరు, 1st Jan 2023 to till date. సో ఇక్కడ ఇక మన ప్రాజెక్ట్ ఏం పెట్టాలి అని చాలా మంది అడుగుతుంటారు. నేను చాలా సార్లు చెప్పాను, ప్రాజెక్ట్ అనేది డెవాప్స్ లో వచ్చేసరికి మిమ్మల్ని ప్రాజెక్ట్ అడిగారు అంటే మీరు కూడా చాలా సార్లు చూసారు, మనం ఎప్పుడు కూడా ఎక్స్పెన్స్ కానీ రోబోషాప్ కానీ కోడ్ లోపలికి వెళ్ళి కోడ్ ఏముందో ఎప్పుడూ చెక్ చేయలేదు. అదే ఒక డెవలపర్ అయితే ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ లో అతను క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో ఇంటర్నెట్ బ్యాంకింగ్ స్టాక్స్ లో అలా వర్క్ చేస్తున్నప్పుడు అతనికి తెలియాలి కదా, క్రెడిట్ కార్డ్ ఎలా వర్క్ అవుతుంది, డెబిట్ కార్డ్ ఎలా వర్క్ అవుతుంది, కస్టమర్ ఎక్కడి నుంచి ఫ్లో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా వర్క్ అవుతుంది అనేది తెలియాలి. ప్రాజెక్ట్ చెప్పండి అంటే వాళ్ళని ఏం చెప్పాలి, నేను క్రెడిట్ కార్డ్ లో వర్క్ చేస్తున్నానంటే మీరు క్రెడిట్ కార్డ్ ని ఎలా వ్యాలిడేట్ చేస్తారు, క్రెడిట్ కార్డ్ ని ఎలా అసైన్ చేస్తారు, కమ్యూనికేషన్స్ ఎలా పంపిస్తారు, సెక్యూరిటీ ఎలా చెక్ చేస్తారు, ఇది వాళ్ళని చెప్పమని. బట్ డెవాప్స్ ఇంజనీర్స్ చెప్పమంటే నేను క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ లో వర్క్ చేస్తున్నా అంటే నేను ఏం చెప్పాలి, should I explain as how credit card works, or should I explain as how we set up the DevOps and cloud process there?
సో మీరు ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ ఎలా వర్క్ అవుతుందో చేయాల్సిన అవసరం లేదు. అది జావా అప్లికేషన్ అయితే ఒక ప్రాసెస్ ఆఫ్ సెటప్ పైప్ లైన్స్ మనం సెటప్ చేసాం. క్లౌడ్ లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు అది ఏదైనా కానివ్వండి, మనం చేయాల్సిన ప్రాసెస్ విపిసిలు, లోడ్ బ్యాలెన్సర్స్, రౌట్ 53లు, ఆర్డిఎస్లు, ఈకేఎస్లు ఇవన్నీ సెటప్ చేయడమే మన పని. దాన్ని వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటారు అనేది డెవలపర్ సిస్టమ్. ఓకే, మనకు అది చిన్న ప్రాజెక్ట్ అయినా, ఇప్పుడు ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్, అంత సింపుల్ ప్రాజెక్ట్ ని మనం ఎంత పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసాం విత్ ఫుల్ ఆటోమేషన్స్, విత్ ఫుల్ సెక్యూరిటీ, విత్ ఫుల్ ఆటో స్కేలింగ్, విత్ హై అవైలబిలిటీ, ఇవన్నీ మనం చేసాం కదా. అది చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా మనం చేసే వర్క్ ఒకటే అనమాట, పర్ఫెక్ట్ గా చేయాలి అంటే. సో మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీ ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారో చెప్పి, దాంట్లో మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ ఏం వర్క్ చేస్తున్నారో చెప్పమని. అంతే తప్ప మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఏం జరుగుతుందో చెప్పమని కాదు. సో అందుకే నేను చెప్తున్నాను, మీరు ఎనీ సెక్టార్ తీసుకోండి, ఫార్మా సెక్టర్ కానీ, రిటైల్, బ్యాంకింగ్, టెలికాము, ఆయిల్ అండ్ ఎనర్జీ, సో ఇలా మనకు చాలా ఉన్నాయి కదా డొమైన్స్. ఈ డొమైన్స్ లో మీరు ఏదో ఒక తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ 20 ఫార్మా కంపెనీస్, మిమ్మల్ని ఏమి అడగరు ఇన్ వరల్డ్ అని కొడుతున్నా, మిమ్మల్ని ఏం చెక్ చేయరు. మీరు ఆ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లోను కానీ ఎక్కడా కానీ వెళ్ళదు. మీరు ఒకవేళ ఆల్రెడీ ఐటీలో ఉంటే మీ ప్రెసెంట్ ప్రాజెక్ట్ ఏదో అదే అక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఐటీలో లేకపోతే ఇలా మీరు ఏదైనా ఒకటి సెర్చ్ చేసుకోండి. ఓకే, టాప్ 20 తీసుకున్నా నేను. ఇవన్నీ అందరికీ తెలుసా? ప్రతి ఒక్కరికి. కొన్ని మీకు తెలుసా ఇవన్నీ? ఎవరికి తెలియదు ఇవన్నీ. దీంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఒకవేళ వెళ్ళినా కూడా ఈ పర్సన్ ఈ ప్రాజెక్ట్ లో చెప్పాడా, వర్క్ చేశాడా అనేది ఖచ్చితంగా రాదు. ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఎవరు కూడా ఈ పర్సన్ ఈ ప్రాజెక్ట్ లో చెప్పారా అనేది ఎక్కడ మెన్షన్ చేయరు. సో అది మీ ఇష్టం. మీరు ఫేస్బుక్ అయినా పెట్టుకోండి ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నోవార్టిస్, ఆస్ట్రాజెనికా, రోషే అంట, ఇది తెలియదు నాకు, ఇది తెలియదు. ఆమ్జెన్ అంట, ఇది కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్జెన్ తీసుకున్నా. ఆమ్జెన్ ఆమ్జెన్ వికీపీడియాకి వెళ్తున్నా. ఈ 4 పాయింట్లు కాపీ చేస్తున్నా, జస్ట్ ప్రొఫైల్ ఫిల్ చేయడానికి అంతే. ఓకే, అంతే. ఇది నా ప్రాజెక్ట్ ఆమ్జెన్. ఇక దీని కింద యాజ్ యూజువల్ బుల్లెట్ పాయింట్స్ ఇవి తీసేయండి, 3, 4. ఇవి జాగ్రత్త, కాపీ చేసినట్టు ఈజీగా తెలిసిపోతుంది. సో దిస్ ఇస్ మై ప్రాజెక్ట్. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఇవి కొన్ని నెక్స్ట్ ప్రాజెక్ట్. డెవాప్స్ ఇంజనీర్, కాగ్నిజెంట్, బెంగళూరు, 31st December 2022, 21. ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ తీసుకున్నాం. నెక్స్ట్, టాప్ 20 బ్యాంకింగ్స్ ఇన్ ద వరల్డ్. వచ్చింది పెట్టండి. ఎవరికి తెలియంది పెద్దగా చూడండి, ఏదో అగ్రి చైనా అవుతుంది. ఫ్లైట్ టైం ఇది పెద్ద, అదే కంట్రీయో చూసుకోండి మళ్ళీ. ఓకే, ద టొరంటో డొమినియన్ బ్యాంక్. ఇది పెట్టేస్తాం, మీ ఇష్టం ఏదైనా పెట్టండి. ది టొరంటో డొమినియన్ బ్యాంక్, గో టు వికీపీడియా. ఇది ఎవరు చూస్తారు? అసలు ఎవరు చూడరు.
15 రావట్లేదు, కాపీ అవ్వట్లేదు. ఓకే, కాపీ, పేస్ట్, copy this format. అంతే. సో ఇంకా 4 పాయింట్లు అని తీసేయండి, ఇది మరీ పెద్దదైంది. నెక్స్ట్ ఈ పాయింట్స్. సో ప్రతిదీ చదవండి ఇది మళ్ళీ, ఓకేనా? సో ఈ లేటెస్ట్ ప్రాజెక్ట్ లో ఇంపార్టెంట్ అన్నీ ఉండేలాగా చూసుకోండి. టెరాఫామ్, ఈకేఎస్, డెవసెప్స్, ఇదంతా నైస్. సో ఎడ్యుకేషన్, graduated with Bachelor of Technology in Electronics and Communications Engineering. మంచి పర్సంటేజ్ అయితే with 98% in 2012 from Laretti. మంచి పర్సంటేజ్ కాకపోతే మెన్షన్ చేయొద్దు, అట్లీస్ట్ 70 పైన. కర్నూలు. ఓకే, అయిపోయింది. ఇంతే ప్రొఫైల్. కొన్ని పాయింట్స్ ఇక్కడ యాడ్ చేయండి మీకు కుదిరితే. పైథాన్ స్క్రిప్టింగ్ అనేది మిస్ అయినట్టుంది. యాడ్ పైథాన్ స్క్రిప్టింగ్ point as I used in cloud automations with Lambda and Event Bridge to reduce the cost of every resources in business hours, in non-business hours. Give me in star format. Just give me 2 resume points. One for professional summary and another one for professional experience. ఇది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంకొక పాయింట్ లేపి ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, సో సర్టిఫికేషన్ బ్యాడ్జెస్ ఉంటే ఇక్కడ యాడ్ చేయండి, ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఇప్పుడు నేను దీన్ని పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ చేస్తున్నా. మీరు వర్డ్ ఫార్మాట్ పెట్టుకోండి, పీడిఎఫ్ ఫార్మాట్ పెట్టుకోండి. సో దిస్ ఈస్ అ నైస్ డీసెంట్ రెజ్యూమే. ఓకే, ఏమైనా మిస్ అయ్యాయా? ఆల్మోస్ట్ అన్ని వచ్చినట్టున్నాయి. మీకు ఎవరికైనా ఒక ఓల్డర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, లైక్ ఒక 7 years or 8 years ఉన్నప్పుడు లేటెస్ట్ 4 years డెవాప్స్ లో పెట్టుకొని ఇది మీ ఓల్డ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. ఓకే, సో ఇలా మీరు రెజ్యూమ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇది డీటెయిల్ రెజ్యూమే కింద పెట్టుకోండి మీకు హెచ్ఆర్ కి పంపించేటప్పుడు. అండ్ దీనిని
సింగిల్ పేజ్ రెజ్యూమ్ రెండింటిని పంపించండి. సో ఈ పర్సంటేజెస్ అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే ప్రతి పాయింట్ మనం పర్సంటేజ్ చేసి పెట్టామంటే అది చూడడానికి అంత మంచిగా అనిపించదు, మనం ఏదో లైక్ ఒక CEO లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక మీ ఓల్డ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు కాబట్టి, సో మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే అట్లీస్ట్ డెవాప్స్ ఉండాలి, ప్రీవియస్ ప్రాజెక్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే అది ఉండాలి. అప్పుడు మీరు చెప్పాలి నేను క్రాస్ స్కిల్ అయ్యాను. ప్రతి కంపెనీ దేనికోసం చూస్తుంది అందరినీ? ఉన్న ఎంప్లాయీస్ లేపేయాలని ఎప్పుడు అనుకోలేదు కదా, వాళ్ళు అప్డేట్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వాలని ప్రతి ఒక్కరూ ప్రపంచంలో చెప్పేదే. కానీ మీరేమి రాంగ్ గా ఊహించుకోవద్దు, నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అది ఉంది కదా, నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేది. సో మీరు దాన్ని ప్రౌడ్ గా మెన్షన్ చేయాలి. సో మార్కెట్ డిమాండ్ బట్టి నా అంతటి నేను అప్ స్కిల్ అయ్యాను, నా అంతటి నేను అప్గ్రేడ్ అయ్యాను, తర్వాత నేను HR కి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు చాలా హ్యాపీగా నాకు డెవలప్స్ ప్రాజెక్ట్ అసైన్ చేశారు. రేపు పొద్దున్న మీకు AI అనేది పాపులర్ అయితే నేను మళ్ళీ AI నేర్చుకుంటాను, ఈజీగా AI ఆప్స్ కింద మూవ్ అయిపోతాను. సో అలా ఐ కెన్ మౌల్డ్ అకార్డింగ్ టు ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అనేది మీరు అక్కడ జస్టిఫై చేయాలి, ఓకేనా? సో దట్స్ ఆల్. ఎనీ క్వశ్చన్స్ పర్టికులర్లీ ఆన్ దిస్? 10 years అయితే మీ ప్రొఫైల్ ఆటోమేటిక్ గా 4 pages కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవన్నీ మీరు మెన్షన్ చేస్తారు కాబట్టి. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ వేస్ట్ అవ్వదు, అది ఎంత నార్మల్ టెక్నాలజీ అయినా కూడా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రతి చోట యూజ్ అవుతుంది, ఎందుకంటే ఐటీలో మనం అన్ని టెక్నాలజీస్ ని యూజ్ చేస్తేనే డెవాప్స్ తోనే ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వదు. టెస్టింగ్, డెవలప్మెంట్, L2 సపోర్ట్ ప్రతిదీ యూజ్ఫుల్ అవుతుంది మనకి.